నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యూట్యూబ్ ప్రపంచంలో కోమలిగా సుపరిచితురాలైన 21 ఏళ్ల విద్యార్థిని బల్వన్మరణం ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రేమ విఫలమైందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఆమె చివరగా పోస్ట్ చేసినటువంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె తన భవిష్యత్తు గురించి, తన క్రష్ గురించి మాట్లాడిన మాటలు వింటుంటే కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కూడా కావడం లేదు. ఈ వీడియోలో కోమలి ఎంతో సరదాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 7వ తరగతిలో ఉన్నప్పటి నుంచే తనకు యాంకర్ ప్రదీప్ అంటే క్రష్ అని, ఆయనకు 60 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోతే తాను పెళ్లికి సిద్ధమని నవ్వుతూ చెప్పారు సరదా వ్యాఖ్యానాల్లో. తన ఫేవరెట్ హీరో యష్ అని చెబుతూనే ప్రదీప్ పట్ల తనకున్న అభిమానాన్ని కూడా ఎంతో క్యూట్ గా వ్యక్తపరిచింది ఈ అమ్మాయి ఆ వీడియో. ఇక వీడియో ముగింపులో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నీకోసం వస్తాను అంటూ ఆమె ఆశాభావంతో మాట్లాడారు. అంతలోనే ఆమె మేనమామ ఇంట్లో మరణానికి పాల్పడ్డారన్న వార్త ఆమె అభిమానులకు ఇప్పుడు అశనిపాతంలా తగిలింది. ప్రాథమిక విచారణ ప్రకారం అఖిల్ రెడ్డి అనేటువంటి మరొక యూట్యూబర్తో ఈమె ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తుంది కోమలి. అతనితో విడిపోయిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. చివరి క్షణం వరకు అతను వస్తాడని ఎదురు చూసి నిరాశతోనే ఈ యొక్క తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. చిన్న వయసులోనే కోమలి లాంటి ప్రతిభావంతురాలు ఇలా ప్రాణాలు తీసుకోవడం దురదృష్టకరం. సమస్యలు ఏవైనా కావచ్చు, కానీ ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఘటన పైన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోమలి మరణం పట్ల కోమలి స్నేహితులు కూడా ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె లేని లోటు తీర్చలేమంటూ కూడా వారు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. కోమలి చనిపోయిందనేటువంటి వార్త మేము జీర్ణించుకోలేకపోతున్నాం, చాలా తప్పు పని చేసావు కోమలి అంటూ కోమలి లేదనే విషయం పట్ల వారు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ వీడియోలను కూడా పెడుతున్నారు. మరొక వైపు కోమలి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కోమలి మరణించినటువంటి తర్వాత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీవ్రమైనటువంటి రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు విషాద వర్ధనంలోకి వెళ్ళిపోయింది. ఏదేమైనా కూడా ఒక యూట్యూబర్ భవిష్యత్తులో ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉన్నటువంటి యూట్యూబర్, ఒకవైపు చదువులో బిఎస్సి చదువుతుంది మంచి కాలేజీలో, మరొక వైపు పార్ట్ టైంలో యూట్యూబర్ గా ఫేమస్ అయ్యి రాబోయే భవిష్యత్తులో ఒక ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తనకి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది, కానీ తన జీవితానికి తానే పులి స్టాప్ పెట్టుకుంది క్షణికావేశం కారణంగా. ఏదేమైనా ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పూర్తి వివరాలు కూడా రాబడుతున్నారు. నాకు స్కూల్ డేస్ లో లైక్ అరౌండ్ 7th or 8th ఆ టైంలో కొన్ని థాట్స్ వచ్చాయి. సో నాకు ఎందుకు ఆ టైంలో ప్రదీప్ అంటే కొంచెం క్రష్, కొంచెం. అయితే ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో యష్, ఆల్వేస్ యష్. అప్పటికి ఆయన పెళ్ళి అయిపోయింది కదా. సడన్గా ఒకసారి ఆలోచిస్తూ నేను ఎందుకు యష్ కోసం బాధపడాలి, నాకు ప్రదీప్ ఉన్నాడు కదా, ప్రదీప్తో పెళ్ళి అవుతుంది, వాడు పక్క నాకే అని అనుకునేదాన్ని.